హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మానస. ఈ రోజు మనతో పట్టినటువంటి గెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వమణి బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. బిజినెస్లు చేసే వాళ్ళు ఉంటారు, కానీ బిజినెస్లు పెట్టి లాస్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా లాస్ అయిపోయే వాళ్ళకి, ఫెయిల్ అయిపోయే వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు మీరు? బిజినెస్లు పెట్టి లాస్ అయిపోయిన వాళ్ళు ఎస్ బిజినెస్లు పెడతా ఉంటారండి. వాళ్ళ ఫ్రెండ్ల ద్వారానో లేక ఇంట్లో భార్యలు భర్తలు కలిసో లేక ఎవరి సలహాలు తీసుకొని బిజినెస్లు అనేది ఒకటి పెట్టేస్తున్నారు. పెట్టేటప్పుడు ఒక ధైర్యం ఉంటుంది వాళ్ళకి. పెట్టేటప్పుడు ఒక ధైర్యం అనేది ఏర్పడుతుంది. ఇలా పెట్టాలి, బట్టలు షాప్ పెట్టాలన్నా లేక హోటల్ పెట్టాలన్నా ఏదేదో వాళ్ళ తగ్గట్టు ఒక్కొక్క మిడిల్ క్లాస్లో ఉంటాడు, హై రేంజ్లో ఉన్నవాడు వాడి తగ్గట్టు హై రేంజ్లో పెడతాడు, లోలో ఉన్నవాడు వాడి తగ్గట్టు ఒక టిఫిన్ సెంటర్ పెడతాడు, ఒక చిన్న ఒక బంకు పెట్టుకుంటాడు. ఇలా వాళ్ళ బిజినెస్ వాళ్ళ తగ్గట్టు పెడతారు. పెట్టేటప్పుడు ఒక ధైర్యంతో పెట్టేస్తున్నారు. పెట్టిన తర్వాత అక్కడ పోతున్నది నెగిటివ్. బాగా 2 రోజులు బాగా కస్టమర్లు వస్తే కొంచెం హ్యాపీగా ఉంటారు. కస్టమర్లు వచ్చినప్పుడు హ్యాపీగానే ఉంటారు. కొంచెంసేపు గ్యాప్ ఇచ్చి ఎవరికి రాకుండా ఇంకొక బిజినెస్ వాళ్ళది బాగా జరుగుతున్నది అనుకో, మళ్ళీ నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారో నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. అయ్యో రాలేదే, మనకి జరగలేదే, ఇంక బాగానే పోలేదే, ఎడ్ చేయాలి. నువ్వేం ఆలోచిస్తున్నావు? జరగలేదు, రాలేదు, ఎట్లా ఇలాగనే ఆలోచిస్తున్నావు. ఇతరుల గురించి పట్టించుకుంటున్నావు, అంటే ఇతరులతో బాగా జరుగుతున్నాయని ఆలోచిస్తున్నావు. దాన్ని అలా ఉండకూడదు. వచ్చినప్పుడు మాత్రం సంతోషంగా ఉండవు కదా, రానప్పుడు కూడా దానికన్నా ఎక్కువ రెట్లు సంతోషంగా నువ్వు పాజిటివ్ తెచ్చుకోవాలి. వస్తారు ఇప్పుడు రాలేదంటే ఒకేసారి వచ్చి పడతారు జనాలు. ఒకేసారి బిజినెస్ బాగా జరగబోతుంది, లేక ఒకేసారి బాగా నా బిజినెస్ హై రేంజ్లో దూసుకెళ్తుంది అనే ఆలోచన, నమ్మకం నీలో రావాలి ఫస్ట్. అలా రావడం లేదు, అందువల్ల అక్కడ లాస్ అయిపోతున్నారు. అందువల్ల లాస్ అవుతున్నారు, చాలా మంది లాస్ అవుతున్నారు, ఎక్కువ మంది లాస్ అవుతున్నారు. చాలా మంది మళ్ళీ భయంకరంగా పాజిటివ్ ఉన్న వాళ్ళంతా దూసుకెళ్తున్నారు. వాళ్ళు మాత్రం ఎలా? వాళ్ళు ఎనీ టైం పాజిటివ్గానే ఆలోచిస్తారు. జరుగుతుంది, ఇది జరగలేదు ఇప్పుడంటే ఇంకా బాగా జరగడానికి. ఇక్కడ ఫెయిల్ అయ్యాడంటే, ఒకసారి ఫెయిల్ అయినాడు అనుకో, వాడు దెబ్బతిన్నవాడు కదా. రెండోసారి అంటే కొంతమంది ఉంటారులే, తినమ్మ పోయి ఎగ్జామ్ రాసినా కూడా 10 సార్లు రాసినా కూడా మా ఇంట్లో తిట్టబోయేదే కదా, ఈ చెవులు తీసుకుని ఆ చెవులు అన్నట్టు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏది తిట్టినా కానీ పట్టించుకోకుండా, అది వాళ్ళని వద్దు. ఒక్కసారి ఫెయిల్ అయినవాడు రెండోసారి బలంగా మేల్కోబడతాడు. బిజినెస్ అయినా సరే, ఒక ఎగ్జామ్ అయినా సరే, జీవితంలో అయినా సరే, దేంట్లో ఒక లైఫ్ పార్ట్నర్లో ఫెయిల్ అయినా కానీ, దేంట్లో ఫెయిల్ అయినా కానీ వాడు మేల్కొనేస్తాడు. అంటే ఇంకొకసారి అలాంటి ఫెయిల్ రాకుండా చూసుకెళ్ళడానికి వాడు ఆలోచన విధానాన్ని మార్చుకుంటాడు. ఇక్కడ ఫెయిల్ అయినావు అంటే నిన్ను మేల్కొల్పుతుంది అని అర్థం. అంటే నీలో ఇన్నరమైన మేల్కొనేస్తుంది. ఇంకొకసారి ఇలాంటిది జరగకుండా ఒకసారి అవుతావు. అంటే కేర్ఫుల్గా ఉండి ఇంకా మంచి సక్సెస్కి వెళ్తావు. కాబట్టి ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నా కానీ ఇప్పుడు ఫెయిల్ అయినారు అనేసి బాధపడకండి. ఒక బిజినెస్ నష్టపోయినామని బాధపడకండి. అంటే మీరు ఆ బిజినెస్ చేసేటప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం చేయాలనుకున్నా మీ మైండ్ మళ్ళీ బిజినెస్ పెట్టాలంటే చెప్పెట్టే, కానీ ఎవరితో చెప్పుకుంటూ పెట్టాలి. ఎవరికి సలహాలు తీసుకోకూడదు. వాళ్ళు నెగిటివ్ రిలీజ్ చేస్తారండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక లేడీస్ ఉంటారు, ఒక హస్బెండ్ వైఫ్ ఉంటారు, ఒక ఇంట్లో భార్య ఉంటుంది, భర్త ఉంటాడు. భర్త అనుకో లేకపోతే భార్య అనుకో. ఇప్పుడు చాలా మంది నా క్లాస్కి వచ్చిన వాళ్ళంతా ఎక్కువ మంది లేడీస్ బిజినెస్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ భర్తల దగ్గర చెప్తారంట, ఏమండి నేను బట్టలు షాప్ పెట్టాలనుకుంటా. నీ మొహానికి పెట్టి చించినావు, పెట్టిన వాళ్ళంతా బాగా చించినారా, నువ్వు పెట్టి బాగా పని చేసుకోపా, ఆనందంగా పడుకోకుండా బిజినెస్ పెట్టినా ఇంట్లోనే చేసుకుంటానండి అంటే తప్పేముంది? ఆమె గొప్పదే కదా, ఆలోచన మంచి ఆలోచన ఇచ్చింది కదా. నువ్వు ఒకటే కష్టపడి ఇప్పుడు ఈ ఒక చేత్తోనే ఎన్నాళ్ళు పీకులాడతావు, ఈ 2 చేత్తో పీకులాడితే ఇంకా పని తొందరగా అవుతుంది కదా. ఆమె కూడా కొంచెం పక్క. ఇప్పుడు నువ్వు బయట 10,000 సంపాదిస్తావు, ఇంట్లో కూర్చొని ఒక 2,000 సంపాదించిన కూడా ఎంత ప్లస్ కదా నీకు. నువ్వు 50,000 బయట పోయి సంపాదిస్తావు, ఒక 10,000 20,000 సంపాదించి ఇంట్లో కూర్చొని నీకు పెద్ద ప్లస్ కదా. ఇంటి ఖర్చులన్నీ ఆమె చూసేస్తుంది కదా, నువ్వు సంపాదించేది మిగులుతుందా. ఆమె నెగిటివ్, ఆమె పాజిటివ్ చెప్పినప్పుడు భర్త ఎందుకు నెగిటివ్ చెప్పాలి, లేక భర్త పాజిటివ్ చెప్పినప్పుడు భార్య ఎందుకు నెగిటివ్ చెప్పాలి? ఆలోచించాలి అక్కడ. అంటే నెగిటివ్ రిలీజ్ చేస్తారు. చించిన వాళ్ళు బాగా పెట్టిన వాళ్ళు అంత పోయినారా, నువ్వు పెట్టా మళ్ళీ నన్ను అప్పులు పాలు చేయాలి, పూసుకొని పో అనకూడదు. అంటే నెగిటివ్ థాట్స్ వచ్చి అక్కడ కూర్చొనేస్తుంది. ఆమెకి వచ్చి కూర్చొనేస్తుంది, అతనికైనా ఆమెకైనా వచ్చి కూర్చొనేస్తుంది. అప్పుడు పెట్టినా కానీ ఒకవేళ అది గుర్తు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అన్నాను కదా ఇంతకు ముందే, నేను పెళ్లి విషయాన్ని చెప్పినప్పుడు నీ మైండ్ డైవర్ట్ అయిందా లేదా, అదే విధంగా డైవర్ట్ అయిపోతుంది. నా భర్త చెప్పినట్టు ఒకవేళ లాస్ అయిపోతే ఆయన దగ్గర ఎట్లా సమాలించేది, ఏమంటాడు? ఒకవేళ లాస్లోకి వెళ్ళిపోతే నష్టపోయినానంటే ఆయన ఎక్కడ ఇబ్బంది పడతాడు, ఆయన ఎక్కడ నన్ను ఇబ్బంది పెడతాడు, ఈ ఆలోచనలు కూర్చొనేస్తుంది. అందుకని ఊరితో చెప్పకూడదు. ఇంకా భర్త కాదు సార్ చెప్పాలంటే, నా ఫీడ్బ్యాక్లోనే ఒక లేడీ కర్నూలులో ఒక బిజినెస్ పెట్టింది, భర్తకు చెప్పకనే పెట్టింది. ఏమంటే అతని భర్త పాజిటివ్ అనమాట, అర్థం చేసుకుంటాడని ఆ ఉద్దేశంతో పెట్టేసిన తర్వాత రా నేను బిజినెస్ పెట్టాను రా చూద్దు అనేసి.
నాకు ఒక మాట కూడా చెప్పలేదే, నువ్వు అర్థం చేసుకుంటాను ఎప్పుడు. సరే మంచిదే కదా, ఓకే. చూడండి నా ఫీడ్బ్యాక్ లో చూడండి, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, ఒంగోలు, భీమవరం, బెంగళూరు సిటీలో ఉన్నాయి చూడు. కర్నూలులో చూడు, మొన్న జరిగిన కర్నూలు ఫీడ్బ్యాక్ లోనే భర్తకి ఎలా తెలియజేసింది బిజినెస్ పెట్టి. అంటే ఆమె పాజిటివ్ ఉంది కాబట్టి పెట్టేసింది. ఆ బిజినెస్ కూడా ఎంత సక్సెస్ లో పోతుంది చెప్పింది చూడు. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో డబ్బు అంట ఆమెకి, ఏదో ఒక రూపంలో డబ్బు సార్, నాకు డబ్బుకి మాత్రం లోటు లేదు. అప్పులతో వచ్చిందంట నా దగ్గరికి, 18 లక్షల రూపాయలు అప్పులతో వచ్చిందంట మా ఇంటికి నా దగ్గరికి వచ్చినప్పుడు. ఇప్పుడు అప్పులన్నీ తీరిపోయి కారు కొనేసింది, బిజినెస్ 1-2 బిజినెస్లు అయిపోయింది. టైలరింగ్ బొటికి పెట్టుకునేసి దాంట్లో ఎంత సంపాదిస్తున్నది, మళ్ళీ ఇంకొక బిజినెస్ ఎంత హ్యాపీ జీవితం. కాబట్టి మీరు అప్పులు ఉన్న వాళ్ళు, బిజినెస్ పెట్టేవాళ్ళు యువత చెప్పుకుంటూ పెట్టండి. భార్య భర్తలు అయితే వీలైనంత వరకు నచ్చ చెప్పుకోండి, చెప్పాలి, తప్పదు. ఇంకో కొంతమంది భర్తలు అయితే అర్థం చేసుకుంటారు, కొంతమంది భార్యలు అర్థం చేసుకుంటారు, కొంతమంది నెగిటివ్ గొడవలు వచ్చేస్తాయి చెప్పకపోతే. కూర్చొని సర్దుబాటు చేసి పాజిటివ్ గా వచ్చిన తర్వాత పెట్టుకోండి. నెగిటివ్ ఆలోచనలు పెట్టుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతారు. కాబట్టి ఫెయిల్ అయిపోయింది అంటే మళ్ళీ ఫెయిల్ అవ్వదు. ఈసారి పాజిటివ్ గా ఆలోచించు. మళ్ళీ ఏం పెట్టాలనేది నీ మైండ్ ధ్యానంలో కూర్చొని చెయ్యి, వేరే వరకు చేసుకో. ఏం పెట్టాలని ఆలోచించు, అదే పెట్టమన్నట్టు కూడా పెట్టేసి ఎలాగైనా జరుగుతుంది, ఎలాగైనా నాకేదో ఒక రూపంలో నేను దీంట్లో సక్సెస్ అవుతా అన్న ఆలోచన పెట్టు, తీసుకెళ్తావు. సింపుల్ బిజినెస్ నే ఈజీ పెట్టుకోవచ్చు. అంటే ఆలోచన విధానాన్ని మార్చుకోండి అని చెప్తున్నాను. అంటే నెగిటివ్ కస్టమర్ రాలేదు, బిజినెస్ పెరగలేదు, జరగలేదు అనేసి మళ్ళీ నెగిటివ్ లోకి వెళ్ళకూడదు. పాజిటివ్ గానే ఉండాలి. అప్పుడు కూడా ఎప్పుడు నెగిటివ్ టచ్ అవుతుంది, ఇంకా బలంగా పాజిటివ్ దాన్ని మార్చుకోవాలి. మార్చుకొని పదే ఊహించినప్పుడు, దాని గురించి ఆలోచించినప్పుడు దూసుకొని వెళ్తుంది, ముందుకెళ్తుంది. ఓకేనా? కాబట్టి ఇలా చేయండి, ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతుంది, బ్రహ్మాండం చేయొచ్చు. ఓకేనా? ఈ రోజు ఇన్ఫర్మేషన్, నేను నా బిజినెస్ ద్వారా మంచి సక్సెస్ అయ్యి నేను అనుకున్న దానికన్నా ఎక్కువ సంపాదించినందుకు డబ్బులకి వారికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.